భారత్ పాకిస్తాన్ మధ్య గత 3 రోజులుగా భీకరమైన వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో నిన్న సాయంత్రం నుంచి కూడా యుద్ధాన్ని ఆపాలంటూ మరొక వైపు అయితే వస్తున్నటువంటి కథనాలు కూడా ఉన్నాయి. అప్పటికే ఒకవైపు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే మళ్ళీ మరొక వైపు అయితే విరుచుకుపడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఇప్పటికే పలువురు విశ్లేషకులు పలువురు ప్రముఖులతో పాటు పక్క దేశాలు కూడా ఒకవైపు అయితే పాకిస్తాన్ విమర్శిస్తున్న పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కూడా మరొక వైపు అయితే దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించిన నగరవాసులు ఏమనుకుంటున్నారు, అసలు ఈరోజు ఒక్కసారిగా ఈ యొక్క యుద్ధాన్ని ఆపడానికి గల కారణం ఏంటి, ఈ యొక్క అభిప్రాయాలు అయితే నగరవాసుల మాటలు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా మనతో పాటు నగరవాసులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఈ యొక్క ఒక్కసారిగా యుద్ధాన్ని ఆపడానికి గల కారణం ఏమంటారు, దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటిది? కాల్పుల విరమణ అనేది ప్రకటించారు, యుద్ధం ఆపుతామని ప్రకటించలేదు. కాల్పుల విరమణ అనేది ఎప్పుడూ మంచిదే. అయితే ఈ కాల్పుల విరమణ సందర్భంగా శాంతి ఒప్పందాన్ని పాకిస్తాన్ దగ్గర నుంచి భారత పౌరులకి భారతదేశానికి న్యాయం జరిగే విధంగా తీసుకోవాలి తప్ప ఇదేదో అమెరికా చెప్పింది కాబట్టి అమెరికా మాట వినేసి వెనక్కి రావడం అనేది సరైనది కాదు. ఈరోజు అమెరికా మధ్యవర్తిత్వం అనేది మన భారతదేశానికి న్యాయం జరిగే విధంగా ఉందా లేదనేది రేపు జరిగే చర్చల్లో జరుగుతుంది. మరి రెండు దేశాల యొక్క ఆర్మీ ఫోర్స్ నాయకులు అలాగే విదేశాంగ నాయకులు కలిపి చర్చలు జరుపుతూ ఉన్నారు. మరి ఏం జరుపుతారో చూడాలి, అందులో ఏమొస్తుంది అనేది. రెండోది, భారతదేశంలో పౌరుల యొక్క భద్రతకి ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి బాధ్యత వహించాలో ప్రజలే గ్రహిస్తున్నారు. ఎందుకంటే పెహల్గాం వచ్చి ఉగ్రవాదులు కాల్చిస్తే పెహల్గాం అనేది భారతదేశంలో కాశ్మీర్లో ఉన్నటువంటి మన యొక్క దేశ బార్డర్. మన ఇంట్లోకి వచ్చాడు కాల్పులు జరిపిస్తే వెళ్ళిపోయిన ఉగ్రవాదిని ఇక్కడి నుంచి ఎందుకు మనం పట్టుకోలేకపోయాం? ఇది ఆత్మవిమర్శ చేసుకోవాలి మన ప్రభుత్వం. పెహల్గాంలో కనీసం 4000 మంది పౌరులు ఈరోజు ప్రతిరోజు కూడా సందర్శించి ఈరోజు టూరిస్టులుగా వస్తుంటే 14-15 రాష్ట్రాల నుంచి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు కనీసం అక్కడ పోలీసులు పెట్టలేదు, ఎందుకు మిలిటరీ అందించలేదు, ఎందుకు రక్షణ కల్పించలేదు? వాళ్ళ నిర్లక్ష్యానికి 26 మంది పౌరులు బలి అయిపోయారు. ఈరోజు అక్కడితో ఆగిపోకుండా యుద్ధం ప్రకటించి మరికొంతమంది అటువైపు కానీ ఇటువైపు కానీ ప్రజలే చనిపోయారు. పాలకులు బాగానే ఉంటారు, నష్టపోయేది ప్రజలే. అటువంటి అవకాశం రాకుండా యుద్ధం ఆపడం ప్రారంభించడం కాదు, అసలు ఆ అవకాశమే రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులది, ప్రభుత్వాలది. మరి ప్రభుత్వం అటువంటి వైఖరి చేపట్టకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా భవిష్యత్తులో కాశ్మీర్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ రక్షణ వ్యవస్థ బలంగా ఉంచి పౌరులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు శాంతి చర్చల్లో కనీసం భారత ప్రజలకి భారత ప్రభుత్వానికి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ప్రపంచం మీదకి పంపుతున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా కనీసం పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్ని నిర్మూలించి మా దేశంలో ఉంచకుండా చేసే విధంగానైనా ఒప్పందం చేసుకుంటే తప్ప న్యాయం జరిగినట్టు కాదు. చనిపోయిన వీర జవాన్కి కానీ భారత పౌరులకు కానీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ తల వంచి ఉగ్రవాదాన్ని మేము నిర్మూలిస్తాం, మా దేశం ఉగ్రవాదం లేకుండా చేస్తామని చెప్పేసి అంగీకరించే విధంగా ఈ ఒప్పందం ఉండాలని అటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. అంటే నిన్న కాల్పులు విరమించాలని కూడా ఒప్పందాలు ఒప్పుకున్నప్పటికీ కూడా నేను చూసుకున్న సాయంత్రం మళ్ళీ కాల్పులు జరిపే ప్రయత్నం కూడా పాకిస్తాన్ జరుపుతున్న పరిస్థితి కనిపి ఒకవైపు పాకిస్తాన్ ఒక టక్కర బుద్ధి కూడా మరొకవైపు ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? పాకిస్తాన్ ప్రభుత్వం అనేకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదుల పరిపాలనలో ఉన్నారు. మనం చూసాము, ఉగ్రవాదుల యొక్క శవాల దగ్గరికి పాకిస్తాన్ ప్రభుత్వం వచ్చి ప్రత్యక్షంగా పాల్గొంది. అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వం కలిసే ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం వెనక్కి వెళ్ళినా ఉగ్రవాదులు దాన్ని పెంచిపోసి ముందుకు తీసుకొస్తారు. ఘర్షణ కావాలి వాళ్ళకి, ఆ అవకాశం ఇవ్వకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇక్కడ మన ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పి ముందు ఉగ్రవాదులు నిర్మూలించే విధంగా, అసలు పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడే విధంగా ఉంటుందనే విషయాన్ని అమెరికాకి బుద్ధి వచ్చే విధంగా చెప్పాలి. ఆ ప్రయత్నం మన ప్రభుత్వం చేయాలి. అంతేగాని అసలు కాల్పులు విరమణ అనేది 2 దేశాలు చేయాలి. 2 దేశాలకు మానేసి మధ్యలో 3వ దేశం అమెరికా చేయడం ఏంటి? అమెరికా అధ్యక్షుడు ఎన్ని బాధ్యతలైనా ప్రవర్తించవచ్చు, లేకపోతే ఎంతమందితోనే మాట్లాడవచ్చు. కానీ విరమించేటప్పుడు ఈ 2 దేశాలుగా ప్రకటించాలి. పాకిస్తాన్ భారతదేశం ప్రకటించకుండా అమెరికా ప్రకటించడం అనేది భారతదేశం యొక్క పాకిస్తాన్ యొక్క డొల్లతనం, అమెరికాకి లొంగుబాటు అనేది కనబడుతుంది. ఇటువంటి అవకాశం ఇచ్చిన ప్రతిసారి ఉగ్రవాదులు రెచ్చిపోతుంటారు. ఎందుకంటే మాకేం పోయింది, అమెరికా మాకు అండగా ఉందని. ఆ అవకాశం ఇవ్వకుండా భారత ప్రభుత్వం ఇప్పటికైనా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలి, తగిన విధంగా ఉగ్రవాద సంస్థల నిర్మూలనకు చేపట్టాలి. ఆ విధంగా కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఏదైతే ఉందో ఆ ఒప్పందం చేసుకునేటట్టు ఉంటే మంచిది అనేది మా అభిప్రాయం. విధంగా 12వ తేదీని కూడా ఇక మరిన్ని శాంతి ఒప్పందాలు కూడా కులుచుకుంటున్నాం అంటే మరొకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటే సడన్గా ఒక్కసారిగా ఈ కాల్పులు ఆపడం పైన మీ అభిప్రాయం ఏంటి? అలాగే మోడీ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉన్నది ఏంటిది? మరి కాల్పుల విరమణ అనే మాట 130 కోట్ల భారత చూరు పడ్డది. ఈరోజు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఏంటి ఇంత సడన్గా కాల్పులు విరమణ? మరి మోడీ గారు ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు అర్థం కావట్లేదు. మరి బీజేపీ వస్తే భారతదేశ శక్తివంతమైన దేశం అవుతుంది, పాకిస్తాన్ సరైన గుణపాఠం చెప్తుంది, హిందూ తత్వంతో తరపున ఎంతో సపోర్ట్ చేస్తారనుకున్న ఈ మోడీ గారు ఈరోజు కాల్పులు చేయడం ప్రజల వరకు నచ్చట్లేదు. సో దాన్ని ఇంకో కోణంలో చూస్తున్నారు. మరి అమెరికా మొట్టమొదటి నుంచి కూడా పాకిస్తాన్కి పరోక్షంగానో ఇంకొకలాగో సపోర్ట్ చేస్తూనే వస్తుంది. మొన్న వరకు ఏం చెప్పింది, మీరు యుద్ధం చేయండి మనం చెప్పింది, పైకి ఏం చెప్పింది, మీరు యుద్ధం చేయకుండా ఆపండి చెప్తుంది. ఇలా చేస్తూనే ఈరోజు ఐఎఫ్ఎం తరపున ఒక సంస్థ ఉంది అమెరికాది, దాని తరపున 8,000 కోట్లు ఆర్థిక సాయం చేశారు. కారణం ఏంటి, మీరు సైడ్ నుంచి తన్నండి ఇండియా అనేసి. అంటే అది కదా అర్థం. ప్రతిసారి కూడా మన పాకిస్తాన్ మీద యుద్ధంకి వెళ్ళడం, అమెరికా పరోక్షంగా సపోర్ట్ చేయడం వల్ల కొన్నిసార్లు దెబ్బతిన్నాం. ఆ రోజు 1971 కానీ కార్గిల్ మహాపౌర్ జరిగింది. ఆ మహాపౌర్లో కూడా అమెరికా నల్ల చీకట్లో వాళ్ళకి సపోర్ట్ చేసింది, మరి చైనా కూడా సపోర్ట్ చేసింది. ఎన్నిసార్లైనా మనమే దెబ్బతింటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. అసలు కాల్పురం చేయకుండా మళ్ళీ దాన్ని పునరాలోచించి వెంటనే యుద్ధం చేసి పూర్తిగా కాశ్మీర్ మనం ఆక్రమణ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కాశ్మీర్ ఉండిపోయింది, దాని నుంచి గొడవలు వస్తున్నాయి. కాశ్మీర్ ఆక్రమణ చేసుకొని ఇంకా మినిమమ్ 4,000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయి మన బోర్డర్లో సృష్టించాలి. అప్పుడే పాకిస్తాన్ ఆడడానికి మనం అట్టుకట్టుగా వేయగలం. లేకపోతే పాకిస్తాన్ ప్రతిసారి కూడా ఏదో కవ్వింపు చర్య అదేంటిదండి. మొన్న పహల్గామ్ అది జరిగింది, వెంటనే మరి మన వీర సైనికులు చనిపోయారు దేశం కోసం పోరాడి. ఇవి అలా ఉంటుండగాను మీరు ఏ పద్ధతి మీద మీరు నిర్ణయం తీసుకున్నారు? దేశ ప్రజల ఆలోచన మీరు పరిగణలోకి తీసుకున్నారా? దేశ ప్రజలైతే మీకు పాకిస్తాన్తో యుద్ధం చేయమంటున్నారు, దాన్ని పూర్తిగా అనగదొక్కమంటున్నారు. మన కాశ్మీర్ని కూడా మన దగ్గర పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. భరతమాతకు సంఖ్యలు నడిపించమంటున్నారు. కానీ బీజేపీ వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ దేశ ప్రజలు. మీరు ఒకసారి కాల్పు విరమణ అనేది ఏంటంటే పెనం మీద చల్లని జల్లెడికి అయింది. ఇది చాలా దారుణం. ఇది అమెరికా కుట్ర దేశం, అది చైనా కూడా అంతే. వీళ్ళు మనకు కనబడకుండా పక్క నుంచి పాకిస్తాన్కి అన్ని ఐడియాలు ఇస్తున్నారు వీళ్ళు. ఈరోజు పెద్దన్న పాత్ర పోషిస్తూ మీకు ఎందుకు మేము ఉన్నామని అమెరికా చెప్తూ పక్క నుంచి మళ్ళీ 8,000 కోట్లు ఆర్థిక సాయం చేయడం ఉంది చాలా తప్పు. అంటే పక్కన కొట్టి కర్ర చేయడం కూడా కొట్టుకుంటూ అనేసి అలాగే ఇచ్చింది అమెరికా ఎప్పుడు కూడా అదే పాత్ర. అమెరికా మనం ఇప్పుడు నమ్మకూడదు. కాకపోతే మోడీ గారు ట్రంప్ నా స్నేహితుడు, ఆయన వచ్చి మోడీ నా స్నేహితుడు అని చెప్పడం ఇవి ప్రజలను నమ్మించడానికి తప్ప ఇవి కల్పనలు, ఇవి కరెక్ట్ కాదు. వెంటనే మరి బీజేపీ వాళ్ళు సమావేశం అయ్యి కేబినెట్ సమావేశం నిర్వహించి వెంటనే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి ఆ కాశ్మీర్ మనం ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ని ఈ టైంలోనే అనగదొక్కపోతే రాను మన భారతదేశం చాలా నష్టపోతుంది. దీన్ని విశ్లేషకులు కూడా చెప్తున్నారు, నిపుణులు కూడా చెప్తున్నారు. వెంటనే మోడీ గారు ఈ నిర్ణయం మార్చి వెంటనే యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ పూర్తిగా ఆధీనత తెచ్చుకోవాలనేసి ప్రజలందరూ కోరుతున్నారు. కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఈరోజు పాకిస్తాన్ మళ్ళీ నిన్న రాత్రి కాల్పులు జరిపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? అదేవిధంగా ఈ యొక్క ఒప్పందం మోడీ కుదుర్చుకున్న కారణంగా మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదేనా? అసలు ఏ విధంగా భావిస్తున్నారు దీన్ని? ఇది మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదండి. ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితిలోని ఏదైతే కీలకంగా ఉన్న దేశాలు ఉన్నాయో, అమెరికా ఇలాంటి దేశాలు ఏదైతే ఉన్నాయో, వీళ్ళు మేము రాయబారం నడుపుతాం, మేము మాట్లాడతాం, మీరు కాసేపు ఆగండి అని చెప్పి ఆగడం వల్ల ఆగం. ఎందుకంటే భారతదేశం తలగొవాల్సిన అవసరం కానీ, భారతదేశం విరమించుకోవాల్సిన అవసరం లేదు. అవసరం కానీ భారతదేశం దోచుంది నెరవేర్పి ఆన్లైన్లో కాలు పట్టుకొని బెత్తాయించి మీరు ఆపండి అని చెప్పి చేయాల్సిన అవసరం మనకు లేదు. మనకు పూర్తి సహకారం ఐక్యరాజ్య సమితి ద్వారా ఉంది, పూర్తి సహకారం మనకి సైనిక బలం ఉంది, పూర్తి అయినటువంటి క్షిపణులు మన దగ్గర ఉన్నాయి. ఆ రోజు మనోహర్ పారికర్ గారు కానీ, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సుశిక్షితులైనటువంటి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విదేశాంగ మంత్రులు కానీ, రక్షణ శాఖ మంత్రులు కానీ ఈరోజు మనం పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు కానీ, మనకి ఏవైతే అవసరమో అవి చాలా అవసరం. ప్రస్తుతం మనకు అవసరం లేకపోయినా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం ఆ రోజు మనోహర్ పారికర్ గారు 400 మిసైల్స్ లాంటివి ఆ రోజు ఆయన కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు వాటినే మన భారత్ ఏదైతే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ప్రయోగించారో వాటిని కూడా తిప్పికొట్టడం జరిగింది. సేమ్ టైం ఈరోజు మనకు ఒక అవకాశం వచ్చింది. ఏదైతే మన పర్యాటకుల మీద కాశ్మీర్లో వాళ్ళు దాడి చేశారో వారు ఒకే ఒక మాట అన్నారు, మీరు నరేంద్ర మోడీ గారితో చెప్పుకోండి అని. నరేంద్ర మోడీ గారు దాన్ని సీరియస్గా తీసుకొని సరే ఇదే మనకు ఒక అవకాశం వచ్చింది. గతంలో మనకు పార్లమెంట్ మీద దాడి చేసిన వ్యక్తులు కానీ, ముంబైలోని హోటల్ మీద దాడి చేసిన వ్యక్తులు కానీ,
కాందహార్ విమానాన్ని హైజాక్ చేసిన వ్యక్తులు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ఇంకా మొట్టు పెట్టలేకపోయాం. వీళ్ళందరినీ కూడా వారి రక్షణ కల్పిస్తుంది పాకిస్తాన్. ఇది ఒక మనకు అవకాశం కుదిరింది. ఒకే ఒక టైంలో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో 9 స్థావరాల మీద ఒకేసారి దాడి చేసి దీర్ఘకాలంగా ఎంతోమంది కరడగొట్టినటువంటి తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదులను అందరినీ కూడా మట్టి కరిపించడం జరిగింది. అది మన భారతదేశం యొక్క విజయం. ఏదైతే పాకిస్తాన్ ఏది చెప్తుందో తీవ్రవాదులు తీవ్రవాదులు ఎవరికైనా తీవ్రవాదులు, అమెరికా అయినా తీవ్రవాదులే, విజయం భారతదేశానికైనా తీవ్రవాదులే, పాకిస్తాన్కైనా తీవ్రవాదులే. కానీ తీవ్రవాదులు మనకు అప్పచెప్పకుండా ఒక పక్కన కాశ్మీర్లో దాడి చేశారన్న సంగతి తెలిసి కూడా వాళ్ళు ఏదైతే తీవ్రవాదులు మనకు అప్పచెప్పకుండా తీవ్రవాదులు పెంచడం, పోషించడం, తీవ్రవాదులకి కూడా పాకిస్తాన్ సైన్యంతో వాళ్ళకి శిక్షణ ఇప్పించడం ఓ పక్కన చేస్తూ ఓ పక్కన కాలు దూతున్నటువంటి ఈ పాకిస్తాన్కి సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధంగా బుద్ధి చెప్పడం జరిగింది. ఇది భారత్ యొక్క విజయం. ఇంకా మనం వెనకడుగు వేసే సమస్య లేదు. ఈరోజు వారైతే ట్రంప్ గారు మధ్యలో పడి మేము మాట్లాడతాం, మీరు కాసేపు కాల్పుల విరమణ చేయండి అని చెప్పి నేను మధ్యాహ్నం కాల్పుల విరమణ సాయంత్రం 5 గంటలకు చేస్తే మళ్ళీ నేను రాత్రి కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించకుండానే వాళ్ళు మళ్ళీ దాడి చేయడానికి ప్రారంభించడం జరిగింది. వెంటనే భారత సైన్యం ఆ దాడులు కూడా తిప్పికొట్టడం జరిగింది. అంటే మనం ఒక అడుగు వెనక్కి వేసే సమస్య లేదు. కాకపోతే ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు ఆలోచించేది ఏంటంటే మనం పాకిస్తాన్ మీద దాడి చేసిన ప్రాంతాలన్నీ కూడా తీవ్రవాదులు ఉన్నటువంటి స్థావరాల మీదే మనం దాడి చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ దాడి చేస్తున్న ప్రాంతాలన్నిటి కూడా అమాయకులైనటువంటి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు వాడు దాడి చేస్తున్నారు. దీన్ని కూడా మన ఐక్యరాజ్య సమితి ద్వారా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు ఒక తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా. ఒకవేళ ఇటుగాని పరిస్థితిలో మనం ఎవరిని బతిమాల్సిన పని లేదు. మనకు కావాల్సినంత సైన్యం ఉంది, కావాల్సినంత బలగాలు ఉన్నాయి, కావాల్సినటువంటి రక్షణ వ్యవస్థ ఉంది. కాబట్టి మనం ఇదే సమయంలో అసలు తిప్పికొట్టే ఆలోచనతో మనం ఉన్నాం. ఆర్టికల్ 370 రద్దుపరచడంలో కానీ పాకిస్తాన్లో కాశ్మీర్లో ఒక రాజ్యాంగం, మన భారతదేశంలో ఒక రాజ్యం కాకుండా 2 రాజ్యాంగాలు 2 జెండాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కాశ్మీర్ను కూడా ఏదైతే కొన్ని ప్రాంతాలు వాళ్ళ దాంట్లో ఉన్న అన్నీ కూడా మనం కలుపుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని తట్టుకోలేక ఏదైనా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పాకిస్తాన్ దీన్ని చేసింది. దీన్ని మనం తిప్పికొట్టే సామర్థ్యం మన దగ్గర ఉంది. ఒక పక్కన చైనా దగ్గర ఏదైతే ఆయుధాలు కొన్నారో పాకిస్తాన్ వాళ్ళు ఆయుధాలు సమంగా పనిచేస్తున్నాయో లేదో ఈ విధంగానే మనకు తెలుస్తుందని చెప్పి ఒక పక్కన చైనా, ఒక పక్కన ఒక ఐడియాలజీ అది ఉపయోగిస్తుంది. దీన్ని ఒక పక్కన అన్నీ కూడా తిప్పికొట్టే విధంగా ఒక పక్కన పాకిస్తాన్ బార్డర్లో మనం చూస్తే పాకిస్తాన్ వాళ్ళు విన్యాసాలు చేస్తుంటే, మన భారతదేశం వాళ్ళు విన్యాసాలు చేస్తుంటే వాళ్ళు ఎటువంటి సైన్యానికి కూడా సరైనటువంటి వ్యవస్థ లేదు. సైన్యం వాడు విన్యాసం చేస్తుంటే తక్కువ కాలు ఎత్తేసరికి కింద పడిపోయినట్టు వ్యవస్థ పాకిస్తాన్ది. మనం తిప్పుకొట్టే సామర్థ్యం మన భారతదేశానికి ఉంటే భారతదేశం యొక్క గర్వకారణం ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం గర్వకారణం. ఈరోజు నిన్న అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దేవాలయాల్లో నరేంద్ర మోడీ గారికి కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ కూడా ధైర్యాన్ని మనోనిబ్బరాన్ని కలిగించాలి, భారత సైనికులకి నిబ్బరాన్ని కలిగించాలి, భారత సైనికులందరికీ కూడా రక్షణగా ఉండాలని చెప్పి అన్ని దేవాలయాల్లో నేను పూజలు చేయడం జరిగింది. ఈరోజు రేపట్లో తిరంగ యాత్ర కూడా చేయడం జరుగుతూ ఉంది. తాత్కాలికంగా కాల్పుల విరామంపై మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా ఈరోజు మోడీ తీసుకున్న నిర్ణయం ఎటువైపు దారి తీస్తుందంటారు? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అంతర్జాతీయంగా చూసుకుంటే ఈరోజు పాకిస్తాన్కు మనకి జరుగుతున్నటువంటి కాల్పుల్లో అమెరికా జోక్యం చేసుకుని ముందుకు రావడం పట్ల ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు? కాల్పుల విరమణ సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇది ఇరు దేశాలకి ఒక సానుకూల పరిణామమే. ముఖ్యంగా ఏంటంటే ఉగ్రవాద దాడుల నుండి పసిపిల్లల నుంచి ప్రజలందరూ కూడా చనిపోకుండా ఉండేదానికి ఆస్కారం దొరుకుతుంది. ఇప్పటికే పాకిస్తాను మన ఇండియా పైన ఆక్రమికంగా వచ్చే ఉగ్రవాదం అనేది పెచ్చరిల్లుతున్న సమయంలో వాళ్ళని మట్టిపెట్టి మన దేశభక్తి చాటినటువంటి వీర జవానులకు కానీ వాళ్ళందరికీ కూడా ముందు సెల్యూట్ చెప్పాలి. అలాగనే సైనిక సింధూర ఏదైతే ఆపరేషన్ ఉందో నేతృత్వం వహించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా జేజేలు పలకాలి. వీరమరణం పొందిన వాళ్ళకి కూడా జేజేలు పలకాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా కొంత పాత్ర పోషించి ఇరుపక్షాలు కూడా ఒకే త్రాటి మీద తీసుకురావాలని ప్రయత్నం చేయడం శుభపరిణామం. అయితే అది అమెరికా జోక్యం ఎంతవరకు అనేది మనం పరిశీలన చేయాలి. అంటే 2 దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి కానీ లేదా 2 దేశాల మధ్య ఉగ్రవాదం పెంచి పోషించే విధంగా కాకుండా
ఈ సానుకూల వాతావరణం మరలా మంచి వాతావరణం కింద మారాలి. అలాగే అంతర్జాతీయంగా పాక్ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో, పాక్ చేస్తున్న తప్పులు ఏమిటి ఉన్నాయో ఆ తప్పిదాలని ఎండగట్టేటట్టు, అలాగే ప్రపంచానికి చాటి చెప్పినట్లు అమెరికా ప్రయత్నం చేయాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. పాక్ చేసినటువంటి ఉగ్రవాద చర్యలకు కానీ, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దుశ్చర్యలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో స్పేస్ ఇవ్వకూడదు. ఖచ్చితంగా పోరాడాల్సిందే, మన త్యాగాలని ముందుకు తీసుకుపోవాల్సిందే. ఇప్పటికే అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర కలిగిన భారతదేశం ఈ విజయాన్ని కూడా మూటకట్టుకుంది. కాబట్టి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి చర్యలుగానే మనం భావించవచ్చు. ముందు ఇంకా విద్వేషపూరితంగా కానీ మత కోణం నుంచి కానీ కాకుండా చూడాలి. అలాగే భారతదేశ మోడీ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య వాతావరణాన్ని, శాంతి వాతావరణాన్ని తీసుకురావాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థల మీద ఈరోజు మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారం చేయడం, వాళ్ళ మీద దాడి చేయడం సరైనది కాదు. కాబట్టి భారతదేశం విజయం సాధించిన అంతర్జాతీయంగా మళ్ళీ విజయం సాధించడానికి కంకణం కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ముఖ్యంగా భారత ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు చావుకు దూరం అయ్యే పరిస్థితులు తీసుకురావడం అనేది ఒక శుభపరిణామంగానే చూడవచ్చు. అలాగనే ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయడానికి లేదు. అది ఏ ఉగ్రవాదమైనా అంగీకరించే సమస్య లేదు. ఉగ్రవాదాన్ని మట్టి కరిపించేదానికి భారతదేశం, భారత ప్రభుత్వం, భారత పాలకవర్గం అత్యంత బాధ్యతాయుతంగా, అత్యంత కీలకమైనటువంటి బాధ్యతగా తీసుకొని మొత్తం పాకిస్తాన్ తాలూకా ఉగ్రవాదాన్ని ఎండగట్టేదానికి తీవ్ర ప్రయత్నం చేయాలి. భారత ప్రజానికి మద్దతును కూడా కూడగట్టుకునే విధంగా భారత పాలకవర్గం వ్యవహరించాలి. ఇది మన ప్రజలకి తక్షణ కర్తవ్యంగా ఉంది. సో ఇది చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పౌరులు, అలాగే ప్రముఖ విశ్లేషకులు అంతా కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాల్పులను ఏదైతే తాత్కాలిక విరామం ప్రకటించారు, ఇదైతే ఒక విధంగా మంచి పరిణామం అని కూడా మరొకవైపు చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో మరోవైపు చూసుకుంటే ఏదైతే ఈరోజు పాకిస్తాన్కి అలాగే భారత్కి ఉన్నటువంటి విభేదాలను అయితే మాత్రం పూర్తిగా పరిష్కరించే దిశగా కూడా ముందుకు వెళ్ళాలని మరొకవైపు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు కూడా యుద్ధం అనేది ఇరు దేశాలకు కూడా మంచిది కాదని కూడా మరొకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఒకవైపు అయితే మారణ కాండగా చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు చూసుకుంటే ఒకవైపు కాల్పులు అయితే భీకరంగా జరిగాయి. ఈ ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఏదైతే పహల్గాంలో ఒక సామాన్యులుగా ఉన్నటువంటి ఆ యాత్రికులపైన అయితే ఆ ఉగ్రవాదుల దాడిని అయితే ఏ విధంగా జరిగిందో దానికైతే ప్రతీకారంగానే ఆ రోజు నుంచి అయితే తర్వాత నుంచి ఆ ఉగ్రవాదుల యొక్క శిబిరాల మీద అయితే దాడులు అయితే జరిపారు. అక్కడి నుంచి కూడా కంటిన్యూగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దీనికైతే తాత్కాలికంగా ఈరోజు విరామం ప్రకటించినప్పటికీ మరి 12వ తేదీన మరింత శాంతి చర్చలు అయితే జరగనున్నాయి. దీనిలో ఏం జరుగుతుందో ఎదురు చూడవలసిన పరిస్థితి కూడా ఉంటుందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ప్రభుత్వానికైతే ప్రజలంతా కూడా మద్దతు తెలుపుతామని కూడా మరొక చెప్పుకొస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే పూర్తిగా ఉన్నటువంటి విభేదాలను కూడా పూర్తిగా క్లోజ్ చేస్తే తప్ప కానీ ఇంతతో ఈ యుద్ధం కూడా ఆగదని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరం వాసుల యొక్క అభిప్రాయం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.